అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రేమ, ద్రోహం మరియు ఊహించని దైవ కృపతో నిండిన ఒక కథ. ఇది కేవలం పాత కథ మాత్రమే కాదు, మన జీవితాలకు అద్దం పట్టే ఎన్నో నిజాలిందులో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ప్రేమించిన వాళ్లకోసం ఎంత కాలం ఎదురుచూడగలరు? 7 ఏళ్లా, 14 ఏళ్లా? ఈ ప్రశ్న మన కథానాయకుడి జీవితంలో చాలా కీలకమైనది. అతని ప్రయాణం మనందరినీ ఆలోచింపచేస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? యాకోబు తన అన్న ఏశావు నుండి ప్రాణభయంతో పారిపోతున్నాడు. అలా ప్రయాణిస్తూ తూర్పునున్న హారాను అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి దగ్గర అతని జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అక్కడ గొర్రెలకు నీళ్లు పెట్టడానికి వచ్చిన రాహేలును యాకోబు మొదటిసారి చూశాడు. అంతే, ఆమెను చూడగానే అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. వెంటనే తన బలాన్నంతా ఉపయోగించి ఆ బావిమీద ఉన్న పెద్ద రాయిని ఒక్కడే పక్కకు దొల్లించాడు. అది వాళ్ళిద్దరి ప్రేమకథకు నాంది పలికిన క్షణమన్నమాట. ఆ తర్వాత యాకోబు తన గురించి చెప్పాడు. తను వాళ్ల బంధువైన రిబ్కా కొడుకునని చెప్పగానే లాబాను అతన్ని ఎంతో ప్రేమతో తన ఇంట్లోకి ఆహ్వానించాడు. ఈ బంధుత్వమే రాబోయే ఎన్నో నాటకీయ సంఘటనలకు వేదికగా మారింది. 1 నెల రోజులు గడిచాయి. అప్పుడు లాబాను యాకోబుతో అంటాడు, "నువ్వు నా బంధువే కదా అని ఊర్కే పనిచేయొద్దు. నీకు జీతంగా ఏమివ్వాలో చెప్పు" అని. ఇక అప్పుడే యాకోబు తన మనస్సులో మాట బయటపెట్టాడు. చూడండి, లాబానుకు 2 కూతుర్లు. పెద్దమ్మాయి పేరు లేయా, చిన్నమ్మాయి రాహేలు. లేయా కళ్ళు కొంచెం తేజస్సు తక్కువగా ఉన్నాయట. కాని రాహేలు మాత్రం చాలా అందంగా, రూపవతిగా ఉండేది. ఇక యాకోబు మనసంతా రాహేలు మీదే ఉంది. యాకోబు అస్సలు సంకోచించకుండా సూటిగా చెప్పేశాడు, "నీ చిన్న కూతురు రాహేలు కోసం నీ దగ్గర 7 ఏళ్లు కొలువు చేస్తాను" అని. చూడండి, అతని ప్రేమ ఎంత బలమైనదో. 7 ఏళ్లు, ఒక్కసారి ఆలోచించండి. 7 సంవత్సరాలు తన ప్రేమ కోసం ఒక వ్యక్తి ఇంత పెద్ద వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడనమాట. ఇది అతని నిబద్ధతకు నిజమైన నిదర్శనం. బైబిల్లో ఒక అద్భుతమైన మాటుంటుంది. అతడు ఆమెను ప్రేమించటం వల్ల ఆ 7 ఏళ్లు అతనికి కొన్ని రోజుల్లాగే గడిచిపోయాయి అంట. చూడండి, నిజమైన ప్రేమకున్న శక్తి అది. ఎంత పెద్ద త్యాగమైనా, ఎంత కష్టమైనా ప్రేమ ముందు చిన్నదిగా కనిపిస్తుంది. సరే, అనుకున్నట్టుగానే 7 ఏళ్లు గడిచిపోయాయి. యాకోబు తన మాట నిలబెట్టుకున్నాడో. ఇక తన ప్రేయసిని దక్కించుకునే సమయం రానే వచ్చింది. కాని ఎక్కడే కథలో అసలైన మలుపుంది. విధి అతని కోసం ఒక పెద్ద షాక్ను సిద్ధం చేసింది. లాబాను ఊరందర్నీ పిలిచి పెద్ద విందు ఏర్పాటు చేశాడు. రాత్రి అయింది. ముసుగు వేసుకున్న పెళ్లికూతురుని యాకోబు గుడారంలోకి పంపాడు. కాని ఉదయం లేచి చూసేసరికి యాకోబుకి మైండ్ బ్లాక్ అయ్యింది. తన పక్కన ఉన్నది తాను ప్రేమించిన రాహేలు కాదు, ఆమె అక్క లేయా. యాకోబుకి గుండె పగిలినంత పనైంది. వెంటనే లాబాన్ దగ్గరికి వెళ్లి నిలదీశాడు, "నన్నెందుకు మోసం చేశావు" అని. ఇక్కడ విచిత్రమేంటంటే, ఒకప్పుడు తన తండ్రిని మోసం చేసిన యాకోబే ఇప్పుడు తన మామ చేతిలో దారుణంగా మోసపోయాడు. దీన్నే కర్మ అంటారేమో. దానికి లాబాను ఏం చెప్పాడో తెలుసా? "మా ఊర్లో పెద్ద కూతురు ఉండగా చిన్న కూతురికి పెళ్లి చేయడం పద్ధతి కాదు" అన్నాడట. మరి ఈ విషయం 7 ఏళ్ల క్రితమే చెప్పొచ్చు కదా? ఇది నిజంగా ఆచారమో లేక లాబాను స్వార్థమో మనకే తెలియాలి. లాబాను ఇంకో ఆఫర్ పెట్టాడు. "ఈ పెళ్లితంతు పూర్తవగానే రాహేల్ను కూడా నీకిచ్చి పెళ్లి చేస్తాను. కాని దానికోసం నువ్వు నా దగ్గర మరో 7 ఏళ్లు పనిచేయాలి" అన్నాడు. పాపం యాకోబు తన ప్రేమ కోసం దానికి కూడా సరేనన్నాడు. అంటే మొత్తం 14 ఏళ్లు. ఇప్పటివరకు మనం యాకోబు, రాహేల్ కోణంలోనే కథ చూశాం. కాని ఇప్పుడు ఈ కథలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉంది. ఆమె లేయా. ఎవరూ ప్రేమించని ఆ భార్య కథ మనకు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. యాకోబు రాహేలుని ఎక్కువ ప్రేమించి లేయాని పట్టించుకోలేదు. కాని మనుషులు నిర్లక్ష్యం చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన బాధలో ఉన్న లేయాని చూసి ఆమె గర్భం తెరిచాడు. ఆమెకు పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. లేయా తన పిల్లలకు పెట్టిన పేర్లు గమనిస్తే ఆమె పడిన ఆవేదన, ఆమెలో వచ్చిన మార్పు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మొదటి 3 కొడుకుల విషయంలో ఆమె భర్త ప్రేమ కోసం ఆరాటపడింది. కాని 4వ కొడుకు యూదా పుట్టినప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమె దృష్టి భర్త మీద నుంచి దేవుడి మీదకు మళ్ళింది. అందుకే
ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అంది. తన విలువ భర్త ఇచ్చే ప్రేమలో కాదు, దేవుడిని ఆరాధించడంలో ఉందని తెలుసుకుంది. ఈ కథ వేల సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు, కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ మన జీవితాలకు వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దామా? చూడండి, యాకోబు చేసిన మోసం తనకే తిరిగి ఎదురైంది. అంటే మనం చేసే పనులకు ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే నిజమైన ప్రేమ ఉంటే 14 కష్టం కూడా పెద్దగా అనిపించలేదు. ఇక లేయా కథ అయితే మన విలువ ఇతరుల ఆమోదంలో కాదు, మనల్ని మనమెలా చూసుకుంటాం, దేవుని దృష్టిలో మన విలువ ఏంటనేదానిలో ఉందని గుర్తుచేస్తోంది. ఎవరైతే బాధలో ఒంటరిగా ఉంటారో దైవ సహాయం వాళ్లకే ఎక్కువగా దొరుకుతుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా ఇలాంటి మోసాలు, నిరాశలు ఎదురైనప్పుడు మన నమ్మకాన్ని, మన ఆశను మనం దేనిమీద పెట్టుకుంటాం? ఎక్కడ వెతుక్కుంటాం? ఈ పురాతన కథ దాని గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది కదా.